హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యువ. వెల్కమ్ టు మై ఛానల్ ఎకో రైడర్ యువ. ఈరోజు నేను మా టెర్రస్ మీద జరిగే లైఫ్ యొక్క స్ట్రగుల్ని చూపెట్టబోతున్నాను. అంటే బతకడానికి కష్టపడుతున్న జీవులను నేను మీకు చూపెట్టబోతున్నాను. లెట్స్ గో. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. బికాస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై టుడే. సో లెట్ మీ స్టార్ట్ ఫ్రమ్ ప్లాంట్స్. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ బ్రాంచ్ మీద కొంచెం ఇట్లా సాలిడ్గా ఒక స్ట్రక్చర్ ఉంది కదండి. అదేంటిదంటే అక్కడి నుంచి ఇది యాప చెట్టు. బేసికల్గా యాప చెట్టు మీద వేరే ఆకు పెరుగుతుంది చూసినట్టయితే. దాన్ని భజనాకు అంటారు. అండ్ ఈ భజనాకు నార్మల్గా అది పెరగదు. వెన్ బర్డ్స్ కమ్ సిట్ దేర్, ఓకే, పక్షులు వచ్చి దాని మీద కూర్చుని వాటి యొక్క కాలకృత్యాలు అక్కడ జరుపుకుంటాయి కదండి. అప్పుడు ఆ కాలకృత్యాలలో కొన్ని లైక్ సీడ్స్ తింటాయి కదండి బర్డ్స్. ఆ సీడ్స్ వచ్చేస్తాయి కదా. సో ఆ సీడ్స్ నుంచి పెరిగిన ఆకు ఈ భజనాకు. సో ఇప్పుడు నేను మాట్లాడబోయేది బొంత పురుగుల గురించి. బొంత పురుగులు యాపాకును ఎప్పుడు తినవు, కానీ మీరు చూసినట్టయితే మా యాప చెట్టు మీద చాలా బొంత పురుగులు ఉన్నాయి. ఎందుకంటే ఈ భజనాకు వల్ల. ఈ భజనాకు అనేది నేను చెప్పినట్టు బర్డ్స్ యొక్క కాలకృత్యాలు జరుపుకోవడం వల్ల అక్కడి నుంచి భజనాకు పెరుగుతుంది. అండ్ ఆ భజనాకుని తినడానికి ఈ యొక్క బొంత పురుగులు వచ్చి భజనాకుని తిని అదే చెట్టు మీద బటర్ఫ్లైస్ అవుతున్నాయి. సో దట్ ఈస్ నేచర్ ఎంత బ్యూటిఫుల్లో మీరు చూడొచ్చు. అండ్ నేను మీకు ఈ ప్రాసెస్లో లైక్ ఒక్కొక్క స్టేజ్ చెప్పబోతున్నాను. ఫస్ట్ ఎలా, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, కుకూన్, అండ్ ఫైనల్ బటర్ఫ్లై స్టేజ్. అండ్ ప్లీజ్ స్టే ట్యూన్ టిల్ ఎండ్ సో దట్ యూ కెన్ వాచ్ దట్ బ్యూటిఫుల్ వ్యూస్ అండ్ ఆల్. అండ్ అఫ్ కోర్స్ ఈ వీడియోలో నేను ఇంకోటి ఏం చెప్పబోతున్నా అంటే ఆ ప్రాసెస్లో దానికి ఉన్న డేంజర్స్ని, అంటే ఒక బటర్ఫ్లై బతికి ఎగరాలంటే ఎన్ని అబ్స్ట్రకల్స్ని ఫేస్ చేస్తుందో అనేది నేను మీకు ఈ వీడియోలో చూపెట్టబోతున్నాను. సో ప్లీజ్ స్టే ట్యూన్. అండ్ నా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని మీరు సపోర్ట్ చేయండి. ఇలాంటి వీడియోస్ని నేను ఇంకా మరిన్ని ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు చూసినట్టయితే బేసికల్గా నా అబ్జర్వేషన్ బట్టి ఫస్ట్ మీకు తెలిసిందే, బటర్ఫ్లైస్ నుంచి బటర్ఫ్లై పుట్టిన తర్వాత అది చనిపోయే ముందు ఎగ్స్ పెట్టి చనిపోతుంది. సో ఎగ్స్ అది చెట్ల మీద పెట్టి చనిపోతుంది. చెట్ల మీద పెట్టి చనిపోయిన తర్వాత అవి బొంత పురుగులుగా బర్త్ తీసుకుంటాయి. బొంత పురుగులు బర్త్ తీసుకున్న తర్వాత అవి ఇట్లా గ్రూప్గా మీరు చూసినట్టయితే భజనాకుని ఆ ఆకు మొత్తం కవర్ చేసి తింటున్నాయి. అవి అంత ఫుల్ కవర్ చేసి తింటున్నాయి మొత్తము. సో అంత గుచ్చలుగా ఉంటాయి బొంత పురుగులు. చాలామందికి భయము బొంత పురుగులు అంటే. మా మమ్మీకి కూడా భయం యాక్చువల్గా. సో ఇలా ఆ బొంత పురుగులు గుచ్చలుగా ఉండి ఇలా ఆ బొంత పురుగులు పుట్టిన తర్వాత అవి ఇంకా భజనాకుని తింటూ ఉంటాయి. తిని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎక్స్ట్రీమ్గా తింటాయి. మీరు చూసినట్టయితే ఒక చెట్టు మీద పక్షి ఉన్నట్టుంది, కానీ అది పక్షి కాదండి, అది భజనాకు కొమ్మ. అండ్ ఆ కొమ్మ మొత్తాన్ని క్లీన్ స్వీప్గా తిన్నాయి. నాట్ ఈవెన్ లైక్ చాలా కొంచెం ఆకులు మిగిలాయి, అంత క్లీన్ స్వీప్గా తింటాయి. ఫుల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ తిని దాని యొక్క సైజ్ని మ్యాక్సిమం పెంచుకుంటుంది ఆ బొంత పురుగు అనేది. బొంత పురుగు మ్యాక్సిమం పెంచుకున్న తర్వాత దెన్ ఇట్ ట్రావెల్స్. అంటే దాని యొక్క గ్రూప్ని వదిలేసి అది సోలోగా ట్రావెల్ చేస్తుంది టు ఫైండ్ ఏ సేఫ్ ప్లేస్ అంటే దాని యొక్క కుకున్ని జనరేట్ చేయడానికి ఒక సేఫ్ ప్లేస్ని దోలాడుతుంది. అండ్ మధ్యలో మనకు
ఇంటర్వెల్ లాగా మా చెట్టు మీద ఇగో తేనె తట్టు కూడా ఉంది. సో అది కూడా చూడండి. అండ్ నేనేమంటున్నా అంటే అది సోలోగా ట్రావెల్ చేస్తుంది. ఇంకా తర్వాత సోలోగా ట్రావెల్ చేసి ఏదైనా ఒక సేఫ్ ప్లేస్ వెతుకుతుంది సో దట్ ఇట్ కెన్ ఫార్మ్ ఇట్స్ కుకూన్. సో మీరు చూస్తున్నట్టయితే స్క్రీన్లో చాలా కుకూన్స్ ఉన్నాయి ఇక్కడ. సో మామూలుగా అవి యాక్చువల్గా చెట్టు అంతా స్ప్రెడ్ అయిపోతాయి, ఇక్కడ అక్కడ అని కాదు, స్పెసిఫిక్గా మొత్తం చెట్టు అంతా స్ప్రెడ్ అయిపోయి దానికి ఎక్కడ సేఫ్ అనిపిస్తుందో అక్కడ దాని యొక్క కుకున్ని ప్రిపేర్ చేయడం, అంటే దాని లొకేషన్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఫస్ట్ అది లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దెన్ అది అక్కడ ఉండిపోతుంది. ఫస్ట్ మీరు చూసినట్టయితే దాని యొక్క కలర్ బ్రౌన్ ఉంటుంది, కానీ మీరు చూసిన స్క్రీన్లో కుకున్ అది ఎల్లో ఉంది. సో ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది మొత్తము ఒక 2 weeks టైం పడుతుందండి. సో ఫస్ట్ అది వెళ్ళి లొకేషన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అది అక్కడ స్టే చేస్తుంది. నా అబ్జర్వేషన్ బట్టి అయితే ఇట్ టుక్ 3 days. ఓకే, ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకుని అక్కడనే ఉంటుంది 3 days వరకు. 3 days అక్కడే ఉండి ఇట్ విల్ స్టార్ట్ రెడ్యూసింగ్ ఇట్ సైజ్ అగైన్. తినేటప్పుడు యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ దాని సైజ్ పెంచేసుకుంటుంది. దెన్ వన్స్ ఇట్ స్టార్ట్స్ ఫర్ ట్రాన్స్ఫర్మేషన్ టు కుకూన్, అప్పుడు దాని యొక్క సైజు తగ్గిపోతుంది. దాని సైజు లిటరలీ ఒక ఫస్ట్ 2 inches ఉన్నప్పుడు ఓకే 1.5 inch అట్లా సైజ్ తగ్గిపోతుంది. అండ్ దెన్ ఇట్ స్టార్ట్స్ చేంజింగ్ ఇట్స్ కలర్. ఫస్ట్ బ్రౌన్ ఉన్నది, దెన్ ఇట్ స్టార్ట్స్ చేంజింగ్ ఇట్స్ కలర్. సో ఈ కలర్ ట్రాన్స్ఫర్మేషన్ నా అబ్జర్వేషన్ బట్టి అయితే 3 days పట్టిందండి. అండ్ లేటర్ ఎల్లో కలర్ అయిపోతుంది. ఫస్ట్ ఇట్లా మీరు చూస్తున్నారుగా స్క్రీన్లో ఎల్లో కలర్ అయిపోతుంది. ఎల్లో కలర్ అయిపోయిన తర్వాత దెన్ ఇట్ టేక్స్ అరౌండ్, నేను చూసిన దాన్ని బట్టి అయితే ఎల్లో కలర్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ చూసాను ఎల్లో కలర్ ఉంది అది. అండ్ ఈవినింగ్ 6 కల్లా చూస్తే మీరు ఈ ఫార్మేషన్ అయిపోయింది. ఇంతకుముందు చూసింది మార్నింగ్ సీన్ అది, ఇప్పుడు ఇది ఈవినింగ్ 6 o'clock ఆ టైంది. సో ఒక ఆల్మోస్ట్ ఒక 10 hours అట్లా అది ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. కుకూన్లో ప్రాసెస్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ ప్రాసెస్లో కుకూన్ అయిపోయిన తర్వాత అది ఎల్లో కలర్ అవుతుంది. ఎల్లో కలర్ అయిన తర్వాత అప్రాక్సిమేట్లీ ఇట్ టేక్స్ 7 days. 7 days అయిన తర్వాత మీరు చూస్తున్నారు కదా ఇక్కడ స్క్రీన్లో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. దాని యొక్క అంటే మనకు ఎప్పుడు అర్థమవుతుంది అంటే బటర్ఫ్లై రెడీ అయింది, ఇట్ ఈస్ కమింగ్, అంటే హ్యాచ్ అవ్వడానికి రెడీగా ఉంది అని ఎప్పుడు అర్థమవుతుంది అంటే దాని యొక్క షెల్ ట్రాన్స్పరెంట్ అయిపోతుంది అనమాట. ట్రాన్స్పరెంట్ అయిపోతే ఇప్పుడు మీరు చూడొచ్చు ఇది పాతది అండ్ ఇది కొత్తది. సో దెర్ ఈజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మీకు లిటరలీ ఈ దాంట్లో ఈ కుకూన్లో మీకు స్ట్రక్చర్ బటర్ఫ్లై యొక్క స్ట్రక్చర్ కనిపించేస్తుంది. సో నా అజంప్షన్ బట్టి అయితే ఇది రెడీ టు హ్యాచ్ అని అనుకుంటున్నాను. లెట్స్ వెయిట్ అండ్ సీ. అండ్ మీకు ఆల్రెడీ హ్యాచ్ అయినది కూడా చూపిస్తాను. మీరు ఆల్రెడీ హ్యాచ్ అయిపోయిన తర్వాత ఇది దాని షెల్. సో ఒకసారి బటర్ఫ్లై బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు మీరు చూడొచ్చు కొన్ని మినిట్స్ బ్యాకే కుకూన్ నుంచి బయటకు వచ్చింది, కానీ మన బ్యాడ్ లక్ మనకు కరెక్ట్గా తెలియదు కదండి ఏ టైంలో అది బయటకు వస్తుందో. సో మనం అది క్యాప్చర్ చేయలేకపోయాము. అండ్ వన్స్ బటర్ఫ్లై బయటకు వచ్చిన తర్వాత వెంటనే ఎగరదు, అది ఇట్లా ఆపోజిట్గా హ్యాంగ్ అవుతుంది సో దట్ దాని యొక్క వింగ్స్కి బ్లడ్ సర్క్యులేషన్ అవ్వాలని. వన్స్ బ్లడ్ సర్క్యులేషన్ అంతా అయిపోయిన తర్వాత దెన్ ఇట్ ఫ్లైస్ అండ్ అగైన్ దాన్ని చనిపోయే ముందు ఎగ్స్ పెట్టి చనిపోతుంది. సో అది సైకిల్. మీరు చూడొచ్చు స్క్రీన్లో గ్రాస్ హాపర్ ఉంది ఒకటి. ఇట్ ఈస్ లిటరలీ వెయిటింగ్. ఆ కుకూన్ నుంచి బటర్ఫ్లై బయటకు వస్తే తిందామని వెయిట్ చేస్తుంది. కుకూన్ని డైరెక్ట్ తినలేదు, కుకూన్ నుంచి బయటకు వస్తే తిందామని వెయిట్ చేస్తుంది. సో ఒక బటర్ఫ్లై బతకడానికి చాలా కష్టపడుతుందండి. బర్డ్స్ నుంచి ఇలా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ నుంచి వాటి కాపాడుకుని మనకు బ్యూటిఫుల్ బటర్ఫ్లై బయటకు వస్తుంది. సో మదర్ నేచర్ అనేది ఎంత గ్రేట్ అంటే మీరు ఒక్కటి ఆలోచించండి, ఒకవేళ ఈ చెట్టు ఇక్కడ లేదనుకోండి, మనము ఎన్ని అనిమల్స్ని మనం మిక్స్ అవుతున్నామో ఆలోచించండి. హనీ బీస్, గ్రాస్ హాపర్, బటర్ఫ్లై, బొంత పురుగులు,
బర్డ్స్. సో ఇలా అన్నీ ఒక్క చెట్టు వల్ల ఇవన్నీ బతుకుతున్నాయి. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ద కంటెంట్ ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్స్. ప్లాంట్స్ గ్రో చేసేది ఓన్లీ మన కోసం కాదండి, మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న అనిమల్స్ కోసం కూడా. సో ప్లీజ్ గ్రో ప్లాంట్స్. సో చూసారు కదా ఫ్రెండ్స్, లైఫ్ సైకిల్ ఆఫ్ బటర్ఫ్లై. కుక్కర్ నుంచి ఆ షెల్ నుంచి బయటకు వచ్చిన ఒకటి క్యాప్చర్ చేయలేకపోయాము ఈరోజు ఈ వీడియోలో. అదర్ దెన్ దట్ ఎవ్రీథింగ్ అబౌట్ బటర్ఫ్లై లైఫ్ సైకిల్ మనం చూపెట్టాము ఈ వీడియోలో. బట్ ఐ నో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ పార్ట్, ఎవ్రీ వన్ ఈజ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. బట్ ఐఎమ్ రియలీ సారీ ఫ్రెండ్స్, అది ఈ వీడియోలో మేము చూపెట్టలేకపోయాను. బట్ ప్లీజ్ స్టే ట్యూన్, నేను కంపల్సరీ ఆ వీడియో మీకోసం తీసి నేను డెఫినెట్లీ అప్లోడ్ చేస్తాను. అండ్ నా యొక్క కష్టం మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్.